తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ దర్గా బడా పహాడ్ హజ్రత్ సయ్యద్ సాదుల్లా హుస్సేనీ దర్గాలో గూండా రాజ్యం నడుస్తోంది. భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తే వారి నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు. భక్తుల నుండి మేకలను నరికిపోయడానికి 700 నుంచి 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు తరపున దీనికోసం 350 రూపాయలు నిర్ణయించగా అధికంగా వసూలు చేస్తున్నారు. భక్తులపై వేధింపులు, క్రూరత్వానికి సంబంధించి తెలుసుకోవడానికి జర్నలిస్టులు అక్కడికి చేరుకొని ఫోటోలు తీయగా మేకలను వధించే ఆజం అనే యువకుడు ఒక జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు. కెమెరా లాక్కున్నాడు మరియు అతన్ని దుర్భాషలాడడం ప్రారంభించాడు మరియు స్థలం విడిచిపెట్టాడు. ఇతను వక్ఫ్ బోర్డు ఉద్యోగి ఆయుబ్ ఖాన్ కుమారుడని తెలిసింది. ఆజం ప్రతిరోజు భక్తులపై దుర్భాషలాడటం, దౌర్జన్యం చేయడం అక్కడి అధికారులకు మరియు సిబ్బందికి బాగా తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆజం ఖాన్కి వెంటనే తొలగించాలని, తద్వారా భవిష్యత్తులో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.